అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఇప్పుడు మనం మరొక అందమైనటువంటి తెలుగు పద్యం నేర్చుకున్నాం. ఈ పద్యాన్ని భట్టుమూర్తి రచించాడు. కావ్యం హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఈ హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్వ్యర్థి కావ్యం, అంటే ఆమూలాగ్రం రెండు అర్థాలు వచ్చేటువంటి కావ్యం. ఇందులో హరిశ్చంద్ర కథ, నల కథ రెండు వర్ణించబడ్డాయి. హరిశ్చంద్ర కథలో విశ్వామిత్రుడు కొంతమంది మాతంగ కన్యల్ని హరిశ్చంద్రుడి దగ్గరికి పంపించి వారిని వివాహం చేసుకోమని అడుగుతాడు. వారిని కనుక వివాహం చేసుకుంటే అతనికి లభించేటువంటి దేవేంద్ర సౌఖ్యం, ఇంద్రభాగం ఎలా ఉంటుందో చెప్తాడు. నలకథలో ఇంద్రాది దేవతల చేత పంపబడినటువంటి నలుడు దమయంతిని చేరుకుని, ఓ దమయంతి, నువ్వు ఇంద్రాదుల్లో ఒకరిని ప్రేమించు, వివాహం చేసుకో. అప్పుడు నీ కలిగేటి వైభవం, దేవేంద్ర వైభవం, అది ఎలా ఉంటుందో చెప్తున్నా విను అని ప్రలోభ పెడతాడు. ఇక్కడ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు ప్రలోభ పెట్టాడు, అక్కడ నరుడు దమయంతిని ప్రలోభ పెట్టాడు. వాడు వర్ణించినటువంటి దేవేంద్ర వైభవం ఎలా ఉందో కవి చాలా చక్కగా వర్ణించాడు. ముందుగా పద్యం చూద్దాం. సనకాదిముని మోహజనకాహిరిపుగేహ కనకాసనారోహ గౌరవంబు నవనానుగుణ మంద పవనానుగత నందనవనాధికానంద విలసనంబు ఘన దీదితి కలాప కనదీ జలఖగాప గణదిపిద్వీప గతి విభూతి అమరీభుజ విచాలి శమరీజ వికచాళి సమరీతిక కచాళి చారు మహిమాం నరతనువుతోనే నరవర సురవర నగర మహిమ బహుతరైశ్వర్య దుర్యుల ప్రస్తుతింప కాంచుటొప్పదే నా మాట మించనేని నీకు ఈ వైభవం నిల్చుటే కడింది. నువ్వు ఈతనుతోనే దేవేంద్ర మహిమ, ఇంద్రలోకమే అనుభవిస్తావు, నా మాట వింటే, లేకపోతే ఇదంతా నీకు లభించదు అని చెప్తాడు. ఆ వైభవం ఎటువంటిదో ఒకసారి చూద్దాం. అదేంటంటే సనకాది ముని మోహజనక, సనకాది మునులు కూడా మోహపడేటువంటిది. ఇట్లా అహిరిపు గేహ, అహి అంటే ఇక్కడ వృత్రాసురుడు. వృత్రాసురుడు యొక్క శత్రువు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క గేహం అంటే స్వర్గలోకం. కనకాసనారోహ గౌరవంబు, అది సనకాది మహర్షులు కూడా మోహం పొందేటువంటి అద్భుతమైనటువంటి వైభవం ఉంటుంది. నవనానుగుణ మంద పవనానుగత నందన నవనాధికానంద విలసనంబు, ప్రశంసించేటువంటి నందనవనం నుంచి వచ్చేటువంటి మంద పవనముల యొక్క ఆ విలసనాలు, ఆ శోభలు నీకు అబ్బుతాయి. ఘన దిదితి కలాప కనదీ జలఖగాప గణదీపిద్వీప గతి విభూతి. ఘన దీదితి కలాప, ఎంతో ప్రకాశించేటువంటి, కనదీ జల ఖగాప, ఆకాశంలో ఉండేటువంటి గంగకు సంబంధించినటువంటి సైకితాలు అంటే ఇసుక తిన్నలు. ఘనదీపిద్వీప గతి విభూతి, అటువంటి ఇసుక తిన్నలు నువ్వు ఆనందం పొందవచ్చు. అమరీభుజ విచాలి అంటే దేవకాంతల యొక్క భుజాల నుంచి జారుతున్నటువంటి చమరీజ వికచాడి, చమరీ మృగముల యొక్క పింఛములతో సమానమైనటువంటి ఆ జుట్టు, అటువంటి సమరీతిక కచాడి చారు మహిమ, అటువంటి అందమైనటువంటి కేశపాసముల యొక్క సంపదను పొందవచ్చు. ఎలా పొందావు? నరతనువుతూనే నువ్వు ఈ మానవ శరీరంతో పొందవచ్చు.
సురవర నగర మహిత ఘనతరైశ్వర్య దుర్యులు ప్రస్తుతింప. చాలా గొప్ప గొప్ప ఐశ్వర్యం కలవాడందరూ నేను పొగుడుతాను. అబ్బాయి ఇంత గొప్ప సౌభాగ్యం లభించిందని. కాంచుటొప్పదే నా మాట మించనే అని, నువ్వు నా మాట వింటే, నువ్వు వినకపోతే నీకు ఈ వైభవంబు నిల్చుటే కడింది, నీకు ఈ వైభవం నీకు ఎలా లభిస్తుంది అని ఇక్కడ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితోటి నరుడు దమయంతోటి చెప్పాడు. చెప్పగానే విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలకి అతను ప్రలోభ పడకుండా, నేను ఏకపత్ని వృత్తుణ్ణి, నేను ఇంకొక స్త్రీని నేను వరించను అన్నాడు. అక్కడ దమయంతి, నేను నలుని వర్ణించాను, నలుని తప్ప ఇంకెవరిని నేను వివాహం చేసుకోను అని ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది. ఈ విధంగా ఇక్కడ విశ్వామిత్రుడు విఫల ప్రయత్నం కలవాడయ్యాడు, అక్కడ నలుడు విఫల ప్రయత్నం కలవాడయ్యాడు. ఈ విధంగా ఈ కావ్యంలో అటు నలుడు ఇటు విశ్వామిత్రుడు దేవేంద్ర సౌఖ్యాన్ని ఎలా ఉంటుందో వర్ణిస్తూ చెప్పినటువంటి ఈ పద్యం చాలా మహత్తరమైనది. ఈ పద్యాన్ని మరొకసారి మనం విందాం. సనకాది ముని మోహజనకాహిరి పుగేహ కనకాసనారోహ గౌరవంబు నవనానుగుణ మంద పవనానుగత నంద నవనాదికానంద విలసనంబు ఘన దీదితి కలాప కనదీ జలఖగాప ఘనదీపిత ద్వీప ఖగ విభూతి అమరీభుజ విచాలి శమరీజ వికచాడి సమరీధిక కచాడి చారు మహిమాం నరతనువుతోనే నరవర నగర మహిమ బహుతరైశ్వర్య దుర్యులు ప్రస్తుతింప కాంచుటొప్పదే నా మాట మించనేని నీకు నీ వైభవము నిల్చుటే గడింది. ఇక్కడ హరిశ్చంద్రుడు ధీరుడు కాబట్టి, ఆమె ధీర కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళు తమ యొక్క దృఢ నిశ్చయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి పద్యం తెలుగు వాంగ్మయంలోనే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వసు చరిత్రలో ఇటువంటి పద్యం ఉంటుంది. లలనా జనాపాంగ కలనా వసదనంగా తులనాభికాభంగ దుఃప్రసంగము. అది ఒక అద్భుతం అయితే ఇది మరో అద్భుతం. ఈ విధంగా మన ప్రబంధాల్లో చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చదివి ఆకలింపు చేసుకుని భావితరాలకు అందించాలని కోరుకుంటూ నమస్కారం.